రేపు జరగనున్న పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ కోసం అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పులివెందుల ఎన్నిక ప్రతిష్టాత్మకంగా జరుగుతుండటంతో పోలింగ్ కేంద్రాలన్నింటినీ సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. వెబ్ కాస్టింగ్ తో పాటు ఆర్మ్డ్ ఫోర్స్ తో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కడప జిల్లాలోని పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఈ నెల 12న పోలింగ్ జరగనుంది. పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి 11 మంది బరిలో ఉండగా 15 పోలింగ్ కేంద్రాల్లో 10,600 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి కూడా 11 మంది పోటీ చేస్తున్నారు. 30 పోలింగ్ కేంద్రాల్లో 24,000 మంది ఓటు వేయనున్నారు. పోలింగ్ కోసం అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 2 మండల కేంద్రాల్లో పోలింగ్ సిబ్బందికి బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామాగ్రి అందజేయనున్నారు. బ్యాలెట్ విధానంలో పోలింగ్ నిర్వహిస్తుండగా ఇప్పటికే 2 మండలాల్లోని ఓటర్లకు స్లిప్పులు అందజేసే ప్రక్రియ 95% పూర్తయిందని కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. పులివెందుల ఎన్నికల ప్రచారంలో ఘర్షణలు తలెత్తడంతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు, 2 ప్రాంతాల్లో సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించి వెబ్ కాస్టింగ్, సీసీటీవీలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గత ఎన్నికల్లో జరిగినటువంటి అంశాలని, అలాగే అక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఆధారంగా క్రిటికల్ బూత్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. పులివెందుల్లో 15 ఉన్నాయి. 15ని కూడా మనం క్రిటికల్ బూత్స్ కింద ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ 15 చోట్ల కూడా వెబ్ కాస్టింగ్, సీసీ కెమెరాల్లో పర్యవేక్షణలతోటి అక్కడ జరుగుతోంది. అలాగే ఒంటిమిట్టలో 10 క్రిటికల్ బూత్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ 10 చోట్ల కూడా ఈ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే వెబ్ కాస్టింగ్ ఇవ్వలేదో అక్కడ మైక్రో అబ్జర్వర్స్ ని మనం నియమించడం జరిగింది. 3 గ్రామ పంచాయతీల్లో వారు నివసిస్తున్నటువంటి హ్యాబిటేషన్ కాకుండా అదే గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వేరే హ్యాబిటేషన్ లో వారికి పోలింగ్ బూత్ రావటం అనేది జరిగిందని చెప్పేసి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ 2 హ్యాబిటేషన్స్ మధ్య పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేయమని చెప్పేసి అన్నారు. అక్కడ ఆర్టీసీ బస్సులు, అలాగే పర్మిటెడ్ ఆటోస్ ఏవైతే ఉన్నాయో వాటిని అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ప్రత్యేకమైనటువంటి హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎన్నికల నేపథ్యంలో కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ జిల్లాలోని మకాం వేసి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. పులివెందులలో 700 మంది, ఒంటిమిట్టలో 700 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. పోలింగ్ ముగిసే వరకు స్థానికేతరులు ఎవరూ ఉండకూడదని హెచ్చరించారు. ఒక ప్లేస్ నుంచి దాదాపు 5-6 పోలింగ్ బూత్లని కలుపుతూ రూట్ మొబైల్స్ గా డివైడ్ చేసుకుంటూ ఆ రూట్ లో ఉన్నటువంటి అన్ని పోలింగ్ కేంద్రాలని కవర్ చేస్తూ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఉన్నాయి. అదే విధంగా స్ట్రైకింగ్ ఫోర్స్ ఉన్నాయి. ఈ విధంగా టోటల్ ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. పులివెందుల, ఒంటిమిట్ట 2 మండలాలకు సంబంధించి సరౌండింగ్ ఏరియాస్ లో కూడా దాదాపు 15 వరకు చెక్ పోస్టులను దీనికోసం ఎక్స్క్లూజివ్లీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి పోలింగ్ కేంద్రాలకు రావడానికి ఖచ్చితంగా వాటిని దాటుకొని రావాలి. ఎవరైతే ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో, అదేవిధంగా బాంబు మేకర్స్ ఉన్నారో, హ్యాబిచువల్ అఫెండర్స్ ఉన్నారో, రౌడీ షీటర్స్ ఉన్నారో, ఇంతకు ముందు ఎలక్షన్స్ లో నేరాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళందరి మీద కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళకు క్లియర్ గా నోటీసెస్ ద్వారా కూడా తెలియజేయడం జరిగింది.